వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ 10 అనమాట. సో మేజర్గా ఇప్పుడున్న సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారాలి. అదేవిధంగా ముడత సమస్య, దోమ సమస్య, వైరస్ సమస్యను ఏ విధంగా నివారించుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. సో నేను మేజర్గా వచ్చేసి అదామా వాళ్ళది ట్రాసిడ్ అండి. సో ఇందులో డైఫెన్థ్రాన్ 40%, స్పైనటోరామ్ 5% అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మిరపలో మేజర్గా ఈ సమయంలో పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగునైతే 100% అయితే నివారణ చేస్తుంది. దాంతోపాటు కాయ తొలచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగునైతే కంట్రోల్ అయితే అవుతుందన్నమాట. సో దీంతో పాటుగా మనకి మిరపలో అధిక పూత రావాలి. అధిక పూత కొరకు వించి అండి, ఇది ఒక క్రాప్ బ్యాలెన్సర్ అనమాట. సో ఇది స్ప్రే చేయడం వలన విపరీతంగా పూత అయితే వస్తుందన్నమాట. సో అందుకొరకు వచ్చేసి ఇందులో నేను వించి అయితే తీసుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పూతను కాయగా మార్చాలంటే ఈ డార్మోలిన్. సో ఇది మనకి మేజర్గా న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల మనకి పండు పూతలు అయితే రాలుతా ఉన్నది కాబట్టి సో ఇది అయితే కలిపి స్ప్రే చేయండి.